కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీకు తెలుసు, గత ఎలక్షన్లకు ముందు అందరూ కూడా తెలంగాణ వాదం పేరు చెప్పి ఓట్లు సంపాదించారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేస్తూ వచ్చిందో అదే పరిస్థితుల్లో మళ్ళీ ఈనాడు రాయలసీమ పెత్తందారి విధానానికి ఈనాడు కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం ఊడిగ చేసే పరిస్థితి మళ్ళీ ఈనాడు దాపరించింది. ఇకనైనా తెలంగాణ వాదులుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు తమ గొంతులు ఇప్పి ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకుంటే బాగుంటుంది. కానీ వైఎస్ కుటుంబానికే మళ్ళీ అధికారం అప్పచెప్పే దిశగా ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఈనాడు ఈ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తాము. ముఖ్యమంత్రి అయినట్లయితే మళ్ళీ తెలంగాణకి జరిగే అన్యాయము చెప్పరానంతగా ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా నీళ్ల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ, అదేవిధంగా ఈనాడు తెలంగాణ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా నిధులు ఆఫ్ చేసి రాయలసీమ, ఆంధ్ర యూనివర్సిటీలకు ఏ విధంగా ఎక్కువగా నిధులు ఇచ్చారో మనందరికీ తెలుసు. నేడు ఉస్మానియా యూనివర్సిటీలో చూసినట్లయితే గత సంవత్సరం 50 కోట్ల బ్లాక్ గ్రాంట్ కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఇక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఆ నిధులు ఇవ్వని పరిస్థితి ఈనాడు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మళ్ళీ ఈ రాయలసీమ నాయకత్వాన్ని ఈనాడు కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ వాదులు కానీ కోరుకుంటే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము వేదిక తరపున